మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా, మరి ఏం చేస్తున్నాడో మా పెద్ద మనిషి పిలుద్దాం పాండ్రి. ఓ తాత, ఏం దెయ్యాలి వార్త? పెట్టాలి 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 పెట్టాలి. అరే గచ్చి ఇంకా గట్టిగా మొత్తుకోరారా, ఇప్పుడే కారా అందరికి మనిషికో బిస్కెట్ల పొట్లం కొని ఇచ్చిన, గట్టిగా మొత్తుకోరు, గట్టిగా రాలి ఇంకా పెట్టాలి పెట్టాలి ఎలాస్కాళ్ళు పెట్టాలి అంతే. ఇక అన్నంగల్లు అయిపోయినాయి, ఈ ఒక్క అంగడే తక్కువ ఉన్నదా అనయ్య నీకు? అయినా సర్పంచ్ ఎలక్షన్లకు ఏమెత్తిపోతుందని నువ్వు ఈ ధర్నాలు చేస్తున్నావు చెప్పు. బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, మానవత్వం ఉందా? అసలు నువ్వు కడుపు కన్నమే తింటానవా? రాష్ట్రంలో ఉన్న ఊళ్ళన్నీ సర్పంచులు లేక ఆగమైతే ఆ వేసి రూమ్ లో కూర్చొని రాసిచ్చిన వార్తలు చదువుకుంటే ఇప్పుడు ఏమెత్తిపోతుందంటవా? అసలు నీకు కామన్ సెన్స్ ఉన్నదా? సర్పంచులు దిగిపోయి ఇప్పటికే సంవత్సరం దాటుతుంది, అయినా కూడా ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలే. అసలు ఇప్పుడు ఈ సొంటి టైంలో ఇంకా నువ్వు ఏమెత్తిపోతుందని అడుగుడు పద్ధతి. మా కామన్ సెన్స్ గురించి మాకు బాగా తెలుసు, కానీ ఇంతకు ఈ అంగడి ఎందుకు ముంగటేసుకున్నావు అది చెప్పు. చెప్పేదే ఉన్నదా, ఊళ్ళల్లో సర్పంచులు లేక అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయింది ఎరికేనా నీకు? అందుకే సర్కారు జల్లిన ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి ఊరూరమ్మ పువ్వు పార్టీ పట్టం కట్టేటట్టు చేయాలని ధర్నా చేస్తాను. జల్లిన ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేదంటే నేను సర్పంచ్గా పోటీ చేసి గెలుద్దామని చూస్తుంటే నడుమిత ఖర్చు ఇంత పోపెత్తాను, పోపు గింజ మొక్కాన్ని. నీ ఆశ మంచిగానే ఉన్నది, కానీ కొన్ని వద్దులు ఆగుజేరా. సర్కారు మంత్రివర్గ విస్తరణ అయిపోయినాక ఈ సర్పంచ్ ఎలక్షన్ల గురించి ఆలోచించుతుంది కావచ్చు. ఇంకెక్కడి మంత్రివర్గ విస్తరణ? ఆ మంత్రి పదవుల కోసానికి చేయి పాటలో ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో చూస్తలేవు ఆ రోజు నువ్వు. ఆ మంత్రివర్గ విస్తరణలో ఆ మంత్రి పదవులు ఇవ్వకుంటే ఎవరెవరు ఎటు జంప్ అవుతారో అన్న భయమే ఎక్కువ ఉన్నదట ఆ చేయి పాటల. ఇప్పుడు అయ్యే పనేనా మంత్రివర్గ విస్తరణ? అందుకే మా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలని ధర్నా చేస్తానా. పెట్టాలే పెట్టాలే అరే నీ అవ్వ, ఇప్పటికే కారు పార్టీ నుంచి వెళ్ళి షేయి పార్టీలకు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల పంచాయతీ కోర్టులు ఉన్నది. గా పంచాయతీ దిగక ముందే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఏడబెడతారే నువ్వు నీ తలకు మాసిన ముచ్చట గాని. ఓ ఆ పంచాయతీ కాదు, సెంట్రల్ యూనివర్సిటీ భూముల పంచాయతీ కూడా కోర్టులనే ఉన్నది. ఆ పంచాయతీలు తెగనాడు దిగుతాయి, కానీ మాకు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలనా వద్దా? నేను చెప్తాను అది కాదు పిల్ల. మా ఊళ్ళో సర్పంచ్ దిగిపోయి సంవత్సరం అవుతానా కూడా ఇప్పటికేమైనా పంచాయతీ అయితే పాత సర్పంచ్ స్థానికే పోతాను లంచను. అరే సెంట్రల్లో మా పువ్వు పార్టీ అధికారంలో ఉన్నది. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, 8 మంది ఎంపీలు గెలిచినాం. మా ఊళ్ళో పువ్వు పార్టీ అధ్యక్షునైనా నా దగ్గరికి ఎవరు వస్తలేరు. నేను పెద్ద మనిషిని, రావాలా వద్దా? అందుకే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే మా పువ్వు పార్టీ ఖచ్చితంగా గెలుతుంది, గెలిపించుకుంటాం. మా పాలన ఏదో మేము చేసుకుంటాం. అందుకే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలి 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 అంతే. ఆ ముచ్చట గురించి ముఖ్యమంత్రి రేవంత్ సారు ఆలోచనలు చేస్తున్నాడట. అందుకే ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను ఊళ్ళకు పోయి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సర్కారు అమలు చేస్తున్న పథకాల గురించి జనాలకు తెలియజెప్పాలి అని చెప్పిండట. కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న పథకాలు ఏంటి అవి ఒక్క పారి చెప్పు బొమ్మ. చెప్పేదేమున్నదే, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ వేసిండ్లు, ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా వేసిండ్లు, ఆడోళ్లకు బస్సు ఫ్రీ ఇస్తున్నారు, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇచ్చిండ్లు, గట్లనే పేదలకు సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. ఇంకేంది? అయ్యో తాల్తు పచ్చిదానా, ప్రతి మనిషికి ఇచ్చే 6 కిలోల రేషన్ బియ్యంలో 5 కిలోలు మా మోడీ సార్ ఇచ్చేటి ఎరికేలా నీకు? ఇక రేషన్ కార్డుతో సర్కారు ఇచ్చినామని చెప్తాను కదా, మరి ఆ లిస్ట్లో పేర్లు వచ్చిన వాళ్ళు రేషన్ దుకాణంలోకి పోతే బియ్యం ఇస్తలేరు అంటే రేషన్ కార్డు తీయనట్టే కదా. ఇక అట్లనే 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటావా? సగం రైతులకు చేసిండు, 2 లక్షల కంటే మీద ఉన్న రైతులకు గుండుసునే పెట్టిండు. ఇక అట్లనే 12,000 రూపాయల రైతు భరోసా కొంతమందికి ఇచ్చిండ్రు, కొంతమందికి ఎగనామం పెట్టిర్రు. చెప్పుకుంటా పోతే సర్కారు ఇచ్చినామని చెప్పుకుంటున్న పథకాలు ఎవి సక్రమంగా పొడిగెళ్ళినాయి, అన్ని నడవంతరాన్ని సగానే ఈగిలిస్తాను ఇచ్చిల్లాట ఇచ్చిర్రు. వాళ్ళు వీళ్ళు అనుకుంటే మూడోవానికి సందైంది అన్నట్టు అటు కారు పాటోళ్ళు ఇటు చెయ్యి పాటోళ్ళు కొట్టుకుంటా అంటే నడుమ మీ పువ్వు పాటోళ్ళకు సందైతున్నదా? మరి లేకపోతేందా
మా పువ్వు పార్టీ ఇప్పుడు మస్తు రువ్వడి మీద ఉన్నది. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మస్తు భారీ మెజార్టీ తోటి గెలుచుకున్నాం. ఎరికేనా ఇదే 7 మీద సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంచానా రాష్ట్రంలో ఉన్న అన్ని ఊళ్ళను మేమే దున్నుకొత్తాం. వాపుని చూసి బల్బ్ అనుకోకు పెద్ద మనిషి. అటు కారు పట్టోళ్ళు కూడా మంచి రుబ్బడి మీదనే ఉన్నారు. వాళ్ళు కూడా మీకంటే ఎక్కువనే సెంగలిత్తాన్లు. ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే అటు షెయ్యి పార్టీకి ఇటు మీ పువ్వు పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని సవాళ్ళు విసురుతున్నారు కారు పట్టోళ్ళు. అందుకే కదా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే ఏ పార్టీ సత్తా ఏందనేది బయట పడుతుంది. అందుకే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలని అంటాను. అరే పిల్లగాళ్ళు గట్టిగా మొత్తుకోవాలరా, పెట్టాలి పెట్టాలి. అరే నాదొక డఫ్ట్ పిల్ల. మరి రేవంతాల్ సార్ సర్కార్ అయినా కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకుండా ఎందుకు ఇంత కాలం కాలయాపన చేస్తుందంటావు? ఇట్లా ఎంతకాలం ఆఫీసర్లతోటి ఊళ్ళల్లో పాలన సాగుతుందంటావు? ఆ ముచ్చట తెలంగాణను పాలిస్తున్న షెయ్యి పార్టీ లీడర్లకు తెలవాలి. దానికి సమాధానం వాళ్ళే చెప్పాలి. నన్ను అడిగితే నేనేం చెప్తాను? వాళ్ళకే వాళ్ళు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. ఇక జనాలు అడిగే వాటికి సమాధానాలు చెప్తారా షెయ్యి పార్టీ వాళ్ళు? అప్పట్లో హైడ్రా పేరుతోటి ఇండు గూలకొచ్చిన పంచాది, 10 మంది ఎమ్మెల్యేలు గోడ దునికిన పంచాది, సెంట్రల్ యూనివర్సిటీ భూముల పంచాది, ఇప్పుడు సొంత ఇంట్లోనే మంత్రి పదవుల పంచాది. బబ్బబ్బబ్బబ్బా ఎన్ని పంచాదులు తగులుకున్నాయి షెయ్యి పార్టీ సర్కారుకు. అయినా పంచాదులు లేకుండా దాన్ని షెయ్యి పార్టీ అని ఎందుకు అంటారు, కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు అంటారు? కానీ అనుది పెట్టాలే 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 ఇడిచిపెట్టాం అసలే. సరే సరే, వాళ్ళ పంచాదుల సంగతి వాళ్ళు చూసుకుంటారు. కానీ నువ్వేంది ఈ పొలగాండ్ల నెంబటి పెట్టుకొని ధర్నా చేస్తున్నావు? ఊళ్ళో ఓటాక్కున్నోళ్ళు ఎవరు లేరా నీకు? మరి మా కార్యకర్తలు అంతా ఉన్నారు. ధర్నున్నది రానంటే చిలకల కాడ పని ఉన్నది మేము పోతానం. కానీ బల్లె నుంచి వెళ్ళి పొలగాలు రాగానే వాళ్ళని తీసుకుపోయి ధర్నా చెయ్యి అని చెప్పిర్రు. ఇక నేను వీళ్ళకు తలకొక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి తీసుకొచ్చుకొని ధర్నా చేస్తాను. పెట్టాలి పెట్టాలి అంతే. సరే సరే, సక్కంగానే ఉన్నది నీ సంసారం. గాని ఇగవో ముసల్ది తీగ మీద బట్టలు ఆరేసిందట, వానో పడిపో అవి తీసాట ఇంట్లో అయిపో. ఆ పని నాకు ఎప్పటికి ఉండేదేనా? ఓ నాడు తప్పుతుందా? అయితే కానీ ఓ పిల్ల, ఇక మా సర్పంచ్ ఎలక్షన్ ముచ్చట అనేది గోడ మీద రాసిన రేపు రాపో అన్నట్టేనా? మొన్ననే వడ్ల మీద పైసలు ఓ 50,000 ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే పోటీ చేసి అవి ఖర్చు పెట్టి అయినా కూడా గెలుద్దామని అనుకున్నా. కానీ నా కళలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కళలు లెక్కనే కళలు అయ్యేటట్టున్నాయి కదా. అయితే చూద్దాం, ఇంకా ఎదురు చూస్తా. అయితే వారి పారా పిల్లలు బిస్కెట్ ఎక్కడి అసలు మీరు సర్పంచ్ గా పోటీ చేసినా ఇప్పుడే గెలిచిందారా? గెలిచినాక కొనిస్తా కానీ పారి నడువురే. అరే పోరగాళ్ళు చూసినావా? చూసిన్రానుల్లా, ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెడితే షెయ్యి పాటోళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు అని కారు పాటోళ్ళు, లేలే మేమే ఎక్కువ సీట్లు గెలుస్తామని పువ్వు పాటోళ్ళు. అవన్నీ ముచ్చట్లే. మాది ప్రజాపాలన కాబట్టి ఖచ్చితంగా జనాలు మమ్మల్ని గెలిపిస్తారని ఇటు షెయ్యి పాటోళ్ళు అంటున్నారు. మరి ఇక సర్పంచ్ ఎలక్షన్లు ఎన్నడు పెడతారో, ఎందుకింత ఆలస్యం చేస్తున్నారో. కానీ మొత్తానికి జరగబోయే స్థానిక ఎలక్షన్లతోని జనాలు ఎవరికి షాక్ ఇస్తారో చూడాలే మరి.